తనకు ఎలా అయితే సీన్ కన్వే అవుతుందో అలాంటి వేలోనే స్క్రీన్ ప్లేను డిజైన్ చేసుకొని ముందుకు సాగుతుంటారు. మరి ఇప్పటి వరకు మహేష్ బాబుకి పాన్ వరల్డ్‌లో ఎలాంటి ఇమేజ్ అయితే లేదు. ఇది కేవలం రాజమౌళి సినిమా అనే ఈ మూవీ మీద మంచి హైప్ అయితే పెంచుకుంటున్నారు. మరి ఈ హైప్‌ని అందుకుంటూ ఈ సినిమా సూపర్ సక్సెస్‌ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ మూవీలో నటించే హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ తాజాగా బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకే గత కొన్ని ఏళ్లుగా ఇండియాకు దూరంగా ఉన్న ప్రియాంక చోప్రా జనవరి 16వ తేదీన సాయంత్రం హైదరాబాద్లో ల్యాండ్ అయింది. చాలా రోజుల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియాకి రావడం, మరి ముఖ్యంగా హైదరాబాద్కి రావడం సినీ వర్గాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. భారీ కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రియాంక చోప్రా నడిచొస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ గ్లోబల్ బ్యూటీ రాక ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసమే అని బలంగా వినిపిస్తుంది. అంతేకాకుండా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ రీల్ షేర్ చేసింది. అందులో ఆమె ఫ్లైట్ టొరంటో నుండి దుబాయ్, హైదరాబాద్కు చేసే తన ప్రయాణాన్ని పోస్ట్ చేసింది. అయితే ఈ రీల్ కోసం త్రిబుల్ మ్యూజిక్ బిట్ ఉపయోగించటం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో కొంతకాలంగా ఎస్ఎస్ఎంబి 29లో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు కాస్త నిజమయ్యేలా ఉన్నాయి. మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ నటిస్తుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని విషయాలను దర్శకుడు రాజమౌళి వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమాను 1000 కోట్ల బడ్జెట్తో తీస్తారని తెలుస్తుంది. అన్ని కుదిరితే 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.